వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు తల్లికి వందనాల గురించి. గతంలో వాళ్ళు కూడా అమ్మ ఒడిని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి క్లియర్ గా చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరి అకౌంట్ వెళ్ళ. అది కూడా నిన్న మా నాయకుడు యువనేత ఛాలెంజ్ చేశాడు. నా అకౌంట్కి వచ్చింటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలని నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పనేసి ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఉత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు ఒకటి 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం ఏమైనా చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్ 2,000 13,000 రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది. గతంలో ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి ముగ్గురు కన్నా నలుగురు కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే ముగ్గురు బిడ్డలు ఏం చేయాలా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఒక ఇచ్చింది. ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కానీ ఆ బిడ్డలకి నలుగురికి 60,000 రూపాయలు ఈరోజు ఇచ్చింది. అందులో 8,000 స్కూల్ మెయింటెనెన్స్ పోయింది. 52,000 రూపాయలు ఆ తల్లికి చెందింది. ఈయన మాటలు చెప్పి మేము తప్పించుకోలే. ఏవైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఇస్తున్నాం. సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తా ఉన్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 20 లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 52,000 ఎక్కడ ప్రతి కుటుంబానికి ఇచ్చాం. అదేవిధంగా 2,10,000 మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 40,000 చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఒకళ్ళకి కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాటలు ఒకటి చెప్పి ఒకటి చేయలా. ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు. ఈ రోజు మా ప్రభుత్వం 4 బిడ్డలుంటే కూడా 4 బిడ్డలకి 52,000 రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎక్కడ మోసం చేయలే, చెప్పిన మాట కట్టుబడి అన్ని కూడా చేస్తాం అని చెప్పని కూడా తెలియజేస్తాం. అవతల పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది ప్రజలకు తెలుసు. ఏ పార్టీ పనిచేసినా కూడా ప్రజలకు తెలుసు. తెలుగుదేశం మీద ఏమైతే నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ మాట మీదనే సూపర్ 6 గాని అన్ని కూడా ఈరోజు చేస్తా ఉన్నాం. ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పన్నాం, ఆగస్టులో ప్రారంభించబోతా ఉన్నాం కూడా తెలియజేస్తాం. నా పేరు సురేష్, మాది వెంకటగిరి పట్టణం 2వ వార్డులో బంగారుపేట గ్రామము. నాకు 2 కుమారులు. ఇద్దరికి అమ్మ తల్లికి వందనం పథకం కింద మన కూటమి ప్రభుత్వం 2 బిడ్డలకి నిన్న డబ్బులు జమ చేయడం జరిగింది. అది చాలా చాలా సంతోషంగా ఉంది. వేరే గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఒకరికి అందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి ఇవ్వటం, అలా లొసుగుబాట్లు అలా చేయకుండా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి, 4 ఉంటే 4కి, 3 ఉంటే 3కి, అందరికీ చెప్పిన ప్రకారంగా అనుకున్న సమయం కంటే ముందే మన ఖాతాలో జమ చేసిన కూటమి ప్రభుత్వానికి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదములు. ఈ ప్రభుత్వంలో మనం అందరం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ పట్టం కట్టి మన అభివృద్ధికి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత ప్రభుత్వం ఏమంటే అందరి పిల్లలకి ఇస్తా అని చెప్పేసి ఇంట్లో ఒకరికే ఇచ్చింది. ఇప్పుడు బాబు గారు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు. అలాగే మా ఇంట్లో ఇద్దరు పిల్లలకి పడింది, 26,000 పడింది. మా అబ్బాయి వచ్చేసి మోడల్ స్కూల్ చదువుతున్నాడు, పాప వచ్చేసి ఎంపీపీ స్కూల్లో చదువుతుంది. మా పిల్లలు చదువుకునే దానికి సహాయం చేసిన దానికి బాబు గారికి ధన్యవాదాలు, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు. మాకు 26,000 వచ్చింది సార్.
మా పక్కన వాళ్ళకి అందరికి కూడా చాలా మందికి పడింది. 3 ఆడపిల్లలు ఉన్నారు మా పక్కన, వాళ్ళకు కూడా 3కి పడింది. చాలా మంది సంతోషిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.